స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం చేసినటువంటి విజన్ మీటింగ్ కింద P4 కోసం డిస్ట్రిక్ట్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిలో మనం ఏదైతే గుర్తించినటువంటి 73,452 బంగారు కుటుంబాలని మనం మార్గదర్శుల ద్వారా మ్యాపింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ కార్యక్రమాన్ని ఆగస్టు 15 లోపల పూర్తి చేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తున్నారో సమాజంలో కింది స్థాయిలో ఉన్నటువంటి 20% కుటుంబాలని సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నటువంటి కుటుంబాల ద్వారా దత్తత తీసుకోవడం, వాళ్ళని సామాజికంగా ఆర్థికంగా అన్ని విధాల్లో ఎంపవర్ చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో తీసుకెళ్తున్నారు. ఈ మహాశయ కార్యక్రమాన్ని 2029కి ఈ రాష్ట్రంలో పేదరికాన్ని తొలగించాలి అనేటువంటి మహాసంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల మార్గదర్శుల ద్వారా బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవటం, వారి ద్వారా ఈ కార్యక్రమాలని వాళ్ళని ఎంపవర్ చేసే కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీకి కూడా ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే చైర్పర్సన్గా, స్పెషల్ ఆఫీసర్ కన్వీనర్గా ఆ కాన్స్టిట్యున్సీలో కూడా ఈ బంగారు కుటుంబాలని డేటా వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా కాన్స్టిట్యున్సీ స్థాయిలో కాన్స్టిట్యున్సీ లెవెల్ ప్లానింగ్ బోర్డ్స్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటి లక్ష్యం కూడా స్వర్ణాంధ్ర సాధనలో పేదరిక నిర్మూలన కోసం మనం ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు తీసుకున్నట్టయితే మన దగ్గర ఉన్నటువంటి పరిశ్రమల్లో కావచ్చు, అదేవిధంగా సంపన్నులు కావచ్చు, గుర్తించేటువంటి పని కూడా జిల్లా యంత్రాంగం మొదలుపెట్టడం జరిగింది. వారందరితో కూడా సంప్రదింపులు జరిపి ఈ మహోన్నత కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం కూడా కంకణం కట్టేందుకు వారందరూ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు తీసుకున్నట్టయితే ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం మీద పారిశ్రామికంగా అభివృద్ధి పదంలో నడిపించాలనే ఉద్దేశంతో చాలా పరిశ్రమలకు ఈరోజు మనం తీసుకురావడం కూడా జరుగుతూ ఉంది. దీనిలో ఒకటి మనకి ఐటీ రంగంలో టీసీఎస్ కంపెనీ, అదేవిధంగా కాగ్నిజెంట్ కంపెనీ, ఏఎన్ఎస్ఆర్ జీసీసీ వాళ్ళు, అదేవిధంగా సాత్వా కంపెనీ, గూగుల్ వంటి కంపెనీలన్నిటిది కూడా మనం టైఅప్ చేసుకోవడం, వారందరూ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం, అగ్రిమెంట్ చేసుకోవడం కూడా చాలా శుభపరిణామాన్ని తెలియజేస్తాను. ఈ సంవత్సరం కాలంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతోటి వేలాది మందికి ఉద్యోగాల అవకాశాలు కల్పించేదానికి విశాఖలో వేదిక కాబోతున్నందుకు ముఖ్యమంత్రి గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. పెండింగ్గా ఉన్నటువంటి రైల్వే జోన్ కావచ్చు, స్టీల్ ప్లాంట్ విషయంలో కావచ్చు, నేను చాలా పురోగతిలో ముందుకు వచ్చిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేసుకుంటా ఉన్నాం. మెట్రో రైలు కూడా డిపిఆర్ సబ్మిట్ చేసుకోవడం, గవర్నమెంట్ కూడా ఒకే స్టెప్లో దీన్ని పూర్తి చేయాలని నిర్ణయించడం కూడా మీ అందరికీ తెలిసిన విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈరోజు పేదరికాన్ని నిర్మూలించే కార్యక్రమంలో భాగంగా జరిగినటువంటి P4 సందర్భంగా మీడియాకి ఈ విషయాలు కూడా విశాఖపట్నానికి, ఈ ప్రాంతానికి మా ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అయితే దేశంలో బాంబే నగరంలాగా ఆర్థికంగా మనకి రాజమండ్రి దగ్గర నుంచి ఉత్తరాంధ్ర మొత్తాలను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచాలని ఒక సంకల్పంతో ఉన్నారు. దాంతోపాటు ఈ ప్రాంత ప్రజలన్నా కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. మొన్ననే 2-3 ఈవెంట్స్ కూడా మనం చూసుకోవాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇక్కడ విజయవంతంగా జరిగింది. 3 లక్షల పైచీలకు ఒక గిన్నిస్ బుక్ రికార్డ్స్ కూడా సృష్టించడం జరిగింది. ప్రధానమంత్రి గారు కూడా ప్రత్యేకంగా విశాఖలో జరిగినటువంటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇది తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విశాఖ నగరంలో ఒక సంకల్పంగా దీన్ని చేస్తుంది అనేది కూడా ప్రపంచ గుర్తింపు పొందేందుకు ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని, అదేవిధంగా ప్రజాప్రతినిధుల్ని,
మీడియాని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. అంతేకాకుండా నిన్న జరిగినటువంటి సింహాచలం గిరి ప్రదక్షిణ ఇక్కడ కూడా అనుకున్న దానికి రెట్టింపు సంఖ్యలో ప్రజలు గిరి ప్రదక్షిణలో పాల్గొనటం, ఎవరికి ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అధికారులు ప్రజాప్రతినిధులు సహకరించారు. ముఖ్యంగా ఇందాక మా శాసనసభ్యులు చెప్తున్నారు, ప్రజలు స్వచ్ఛందంగా దాతృత్వాన్ని చాటుకున్నారు. వాళ్ళకి ఎవరికైనా బాగలేకపోతే ట్యాబ్లెట్స్, అదేవిధంగా వాళ్ళకి ఆయింట్మెంట్స్తో పాటు స్థానికంగా ఫుడ్ చిన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఏదంటే అది టిఫిన్స్ కూడా చేసి కంటిన్యూస్గా చేస్తున్నారు. వాళ్ళకి అది చూసి ప్రజలు కొంచెం ఆశ్చర్యపోయే విధంగా వాళ్ళు చేస్తున్నటువంటి విశాఖ ప్రజల యొక్క దాతృత్వాన్ని, ఆకలి తెచ్చే తత్వాన్ని కూడా కొనియాడారు. వీటన్నిటికి కూడా నేను జిల్లా యంత్రాంగాన్ని, నగరపాలక సంస్థ ఉద్యోగుల్ని, ప్రజాప్రతినిధి మీడియాను కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. ద్వారా 73,452 కుటుంబాలు గుర్తించారండి. మేము జిల్లా యాజమాన్యం ఒక యాప్ ద్వారా పూర్తి స్థాయిలో వీటిని కూడా విశ్లేషణ చేస్తున్నారు. ఈ సంఖ్యలో ఇంకా పెరిగినా మనం దాన్ని యాడ్ చేసుకుంటే కొంచెం క్రైటీరియా తీసుకున్నారు. సెలక్షన్ ఆఫ్ క్రైటీరియా ఒక 4 స్టెప్స్ క్రైటీరియా ప్రకారం ఐడెంటిఫై చేశారు. వీటిలో ఏమైనా పొరపాటున అవసరం లేని వాళ్ళు ఉండొచ్చు, లేదు ఇంకా ఈ సంఖ్య పెరగచ్చు అనేటువంటిది కూడా చర్యలు తీసుకుంటాం. ఒకటి, మా ప్రభుత్వం ఎక్కడ కూడా పారిపోవట్లా. ఒక ఉదాహరణ తీసుకుంటే తల్లికి వందనం కార్యక్రమం, చాలామంది విమర్శలు మాట్లాడారు, ఇంకా ఇవ్వలేదేంటి, మేము ఎంతమందికి ఇచ్చామని అన్నారు. ఈరోజు మేము కొన్ని గ్రామాల్లో మేము వెళ్తున్నాం. మన ఈరోజు సుపరిపాలన తొలియాడు కింద మాకు శాసనసభ్యులు వెళ్తున్నారు. ఒక్కొక్క ఇంట్లో 4గురికి అమౌంట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, 5గురికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 39,000, 52,000, 65,000 కూడా ఇచ్చిన వాళ్ళు. ఎవరైతే విమర్శించారో వాళ్ళే నోరు మూసుకునే విధంగా ఇది చేసాం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఎక్కడ విధంగా నేనేంటంటే దివ్యాంగుల శాఖలోను సీనియర్ సిటిజన్ శాఖ కూడా నా దగ్గర ఉంది. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ ఉత్తరాఖండ్లో జరిగిన కాన్ఫరెన్స్ నేను అటెండ్ అయినప్పుడు 4,000 రూపాయలు, అదేవిధంగా దివ్యాంగులకి 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నట్టు ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని మన చుట్టుపక్కల ఆ రోజు ఆ కాన్ఫరెన్స్ కట్టినటువంటి దేశాల్లో మన రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఆశ్చర్యపోయే విధంగా పెన్షన్ ఇస్తున్నాం. సంవత్సరం ప్రతి నెల కూడా 2,300 కోట్ల రూపాయలు ఒక సామాజిక భద్రతా పెన్షన్కి మనం ఖర్చు పెడుతున్న విషయాన్ని కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తల్లికి వందన స్కీమ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రైతులకు కూడా ఈరోజు అన్నదాత సుఖీభవ కూడా ఎక్కడా లేని విధంగా మనం కేంద్ర ప్రభుత్వంతో కలిపి తొలి విడత డబ్బులు కూడా రేపు ఇవ్వబోతున్నాం. 7,000 అంటే మొత్తం స్కీమ్ల ప్రాజెక్టులో కూడా 20,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వబోతాను. సంక్షేమంలో మేము చెప్పినటువంటి సూపర్ 6 ఎక్కడా కూడా వైఫల్యం లేకుండా చెప్పిన మాట ప్రకారం మేము అందించేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారి సహకారాన్ని మరవలేంది. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీనికి పూర్తి సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ పరిశ్రమ రావడంలో మా యువ నాయకులు, ఐటీ శాఖ మంత్రులు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వారు ఢిల్లీ పోయినప్పుడు ఒక్కొక్క మంత్రి దగ్గర రాత్రిపూట కూడా అపాయింట్మెంట్ తీసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్రం 5 సంవత్సరాల కాలం విధ్వంసాన్ని పూడ్చుకుంటూ సంక్షేమాన్ని అభివృద్ధిని అందించడం కోసం ముందుకు వెళ్తున్న కృషిని మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గతంలో గత ముఖ్యమంత్రి ఢిల్లీ పోతే తన కేసుల కోసం కాట్లాడుకున్నాడు తప్పితే అభివృద్ధికి ఏం చేస్తాడో చెప్పట్లా. ఈరోజు ముఖ్యమంత్రి గారు వెళ్ళి రాత్రిపూట కూడా వెళ్ళి మనం కలిసి ఈ రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారని చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం. జరిగిన నష్టాన్ని పొడుచుకుంటున్నాం, ఆర్థికంగా జరిగిన ఇబ్బందులు పొడుచుకుంటూ వాటిని సంబంధించిన ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. అదేవిధంగా తీసుకున్న డబ్బులో కొంత కట్టుకుంటున్నాం. అభివృద్ధిని సంక్షేమాన్ని చేస్తున్నాం. ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా, ఏ డివిజన్కి వెళ్ళినా మా ప్రభుత్వంలో డెవలప్మెంట్ చూపిస్తున్నాం, సంక్షేమాన్ని చూపిస్తున్నాం. ఇంకోటి, ఎవరికైనా లబ్ధిదారులకు గ్రీవెన్సెస్ ఉంటే సచివాలయాల ద్వారా వాటిని పరిష్కారం చేసి అందరికీ ఇచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. మార్గదర్శుల్ని మనం ఐడెంటిఫై చేస్తున్నామండి. ఇన్ని కుటుంబాలు ఉన్నాయి, మనకి ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు, వ్యక్తులు ఆర్థికంగా స్థిరమైన వ్యక్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, మేము పిలిపిస్తున్నాం. వెబ్సైట్లో కూడా ఇన్వైట్ చేస్తున్నాం. పర్సనల్గా కూడా మనం అడగందే అమ్మాయినా పెడుతున్నట్టుగా ఈ స్కీమ్ ఉంది, దీన్ని మీరు రండి అని చెప్పేసి సంపన్న ఉన్నటువంటి వాళ్ళని కూడా మేము డిస్ట్రిక్ట్ యంత్రాంగం అవసరమైతే ప్రజాప్రతినిధి కూడా ఏ కాన్ఫరెన్స్లో వాళ్ళు ఐడెంటిఫై చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నామండి. ఇంకొకసారి ఇన్వెస్టర్స్, ఇండస్ట్రీస్తో డిస్ట్రిక్ట్ యంత్రాంగం అవసరమైతే ప్రజాప్రతినిధులు నేను కూడా కలిసి ఒక చర్చించేటువంటి అవకాశం కూడా చూస్తున్నామండి త్వరలోనే.
అంటే మనము ఒక 12,000 మందిని ఐడెంటిఫై చేసుకొని, అంటే ఉండటానికి చాలామంది వస్తున్నారు, ఐడెంటిఫై చేస్తున్నారు. మనం పొటెన్షియాలిటీ తీసుకొని వాళ్ళతో చర్చించి మనం ఉన్నటువంటి ఓపెన్గా ఒక విలేజ్ని తీసుకుంటారా, విలేజ్లో ఉన్నటువంటి 100 కుటుంబాలను ఒక వార్డులో డివిజన్లో 100 కుటుంబాలు తీసుకుంటారా, ఒక 10 కుటుంబాలు తీసుకుంటే ఆప్షన్స్ వాళ్ళకే ఇచ్చడం, ఫెసిలిటేట్ చేసి కన్విన్స్ చేసి వీలైనంత వరకు అన్ని కుటుంబాలని మనం మార్గదర్శికి మనం తోడ్పాటును అందించాలి. రెండోది ఏంటంటే వాళ్ళకి ఏదో కొంత డబ్బులు ఇచ్చేసి ఆ కుటుంబాన్ని ఆదుకోవడం అనేది మా లక్ష్యం కాదు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి హెల్త్ నీడ్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ నీడ్స్ కావచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ నీడ్స్ కావచ్చు, వాటిని మీట్ అవుతూ ఆ కుటుంబాన్ని సాధికారకంగా మనం నిలబెట్టుకోవాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. మనం డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాం, అదేదో ఒక అవసరం వేస్ట్ అయిపోతాయి కాకుండా మీట్ అవుతూ వాళ్ళకి అన్ని విధాల అవగాహన కల్పిస్తూ ముందుకు తీసుకోవాలనేది ఒక గొప్ప లక్ష్యాన్ని ముఖ్యమంత్రి గారు. ఆ లక్ష్య సాధనలో అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మీడియా కూడా పూర్తి సహకారాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.